హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను హైవే మీదకి వెళ్ళి వెళ్తుంటే నాకు దారిలో ఆకలేసింది ఫ్రెండ్స్. అందుకే ఒక పరాటా తిని మళ్ళీ జర్నీ కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? హైవే నుంచి వెళ్ళి మహాబలేశ్వరానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను మహాబలేశ్వరానికి ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ శివుని యొక్క ఆత్మలింగం, అంటే రావణాసురుడు పూర్వం తపస్సు చేసుకొని శంకరుణ్ణి ఎంతో ప్రసన్నం చేసుకొని తనకు ఏమి వరం కావాలి అని అడిగినప్పుడు, మీ యొక్క ఆత్మలింగం కావాలి నాకు, మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి అని ఆత్మలింగాన్ని అయితే సంపాదించాడు. తర్వాత ఏమైందో నేను జర్నీ తర్వాత అక్కడికి వెళ్ళాక మరికొన్ని ముచ్చట్లు చెప్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను వీడియో బాగా లెంత్ ఉండొద్దు అనేసి కొంచెం షార్ట్గానైతే తీస్తున్నాను. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి కొంచెం బాగా లెంతీ ఉంటే కూడా చూడడానికి ఇష్టపడరు అనే ఉద్దేశంతో నేను కొంచెం చెప్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఎదురుగా ఒక వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది కదా. అక్కడికి వెళ్ళాక చూసారు కదా, ఇక్కడ టోకెన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. బైక్ పార్కింగ్ 25 రూపీస్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్ ఇక్కడ వ్యూ పాయింట్ మట్టుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. పచ్చని పొంట పొలాలు, అలాగే ఇక్కడ గుట్టలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే మనం ఇప్పుడు చేసేది ఏంటంటే, పూర్వం దేవుళ్ళను లేదా వాళ్ళ భక్తిని సంపాదించాలి అని అంటే తపస్సు అనే ఒక మార్గంతో దేవుళ్ళను వాళ్ళు ఏం వరం కావాలన్నా కోరుకునేవాళ్ళు ఫ్రెండ్స్. అలాగే రావణాసురుడు కూడా నాకు మీ ఆత్మలింగం కావాలి అని ఒక వరం అయితే అడగడం అయితే జరిగింది. అప్పుడు శివుడు సరే అని ఆత్మలింగాన్ని ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇంకా ముందటికి వెళ్ళి టెంపుల్ కాడ ఇంకా కొన్ని ముచ్చట్లు అయితే మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి మీ నసీమా ఛానల్. మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఎప్పుడూ మీ ముందు ఉంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయితే రావణాసురుడు ఒక గొప్ప తపస్వి ఫ్రెండ్స్. అంటే తను చాలా బాగా తపస్సు చేసేవాడు, ఏ వరాన్నైనా సంపాదించేవాడు. చూస్తున్నారు కదా, మనకు ఎంట్రన్స్లో ఒక చిన్న వ్యూ పాయింట్ లాగా కనిపించడం అయితే జరిగింది. చాలా బాగుంది. అయితే ఆ తపస్సును ఎందుకు చేశాడు అని అంటే, తన తల్లి అడుగుతుంది ఫ్రెండ్స్, నీకేం వరం కావాలి అమ్మ అని అడిగినప్పుడు, రావణాసురుడు అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది కదా, నాకు ఒక ఆత్మలింగం కావాలి అని అంటుంది. అందుకోసమని రావణాసురుడు తపస్సు చేసి ఆత్మలింగాన్ని అయితే సంపాదించాడు. అప్పుడు ఏమైంది అని అంటే, వినాయకుడు తన తల్లి ఏడుస్తుంటే చూడలేక ఒక అబ్బాయి రూపంలో అక్కడ కనిపిస్తాడు. సూర్యుడు అస్తమించే సమయంలో దర్శనానికి వెళ్తూ రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని అయితే ఒక బాబుకు ఇవ్వడం అయితే జరిగింది. బాబు, నువ్వు ఈ ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టద్దు నాయన, నీకు ఏం కావాలి అంటే అది ఇస్తాను అని అంటారు. అప్పుడు ఆ బాబు, మీరెవరండి, మీ పేరు ఏంటి అంటే రావణాసుర అని అంటాడు. అప్పుడు బాబు భయపడే ఆత్మలింగాన్ని కింద పెడుతున్న సమయంలో, బాబు నేను నీకు అన్నీ కొనిస్తాను, నీకు ఏది అడిగినా ఇస్తాను, ఈ ఆత్మలింగాన్ని అయితే కింద పెట్టకు నాయన, నేను సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి నేను సూర్య సమయానికి మరియు లేదా సూర్యవందనం చేసుకునేవాడిని, ఇప్పుడు నేను చేసుకుంటానని వెళ్తాడు ఫ్రెండ్స్. అప్పుడు ఆ బాబు, నేను 3 అంకెలు లెక్క పెడతానండి, తర్వాత ఈ లింగాన్ని అయితే నేను కింద పెడతాను అని అంటాడు. అప్పుడు సరే నాయన అని అంటున్న సమయంలో వినాయకుడు తన యొక్క మహిమతో 1, 2, 3 అనేసి భూమిపైన వదిలేస్తాడు. అప్పుడు ఆ ఆత్మలింగాన్ని తీయడం రావణాసురుని వల్ల కాలేదు. అందుకోసమని మహాశివుని యొక్క ఆత్మలింగాన్ని మహాబలేశ్వరంలో ఉండడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను వెళ్తుంటే ఎంత ఫాగ్ ఉందో, చాలా మంచు అనేది చాలా మొత్తం పొగలతో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న నది వచ్చేసి ఒక వర్షం నీటికే ఇలా అయింది ఫ్రెండ్స్. చూడండి, దారి మొత్తం మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంతవరకు లేదు కదా, ఇప్పుడు మొత్తం హైవే మొత్తం వర్షంతోనే ఉంది. అలాగే మొత్తం మంచు, మనకు ఎదురుగా ఏ వెహికల్స్ వస్తున్నాయో కూడా తెలియట్లే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం రూమ్లో నుంచి వెళ్ళి బయటికి వచ్చాం, మహాబలేశ్వరానికి అయితే రావడం అయితే జరిగింది. ఇంకా కొన్ని విషయాలు పైకి వెళ్ళి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి బైక్ పార్కింగ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అన్ని వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా కొన్ని వెహికల్స్
సైడ్కి కూడా ఉన్నాయి. మీలో ఎంతమంది ఫ్రెండ్స్ మమ్మీ వాళ్ళకు గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని సంతోషంగా చూసుకునే వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్స్కే భార్యలకే అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ మమ్మీ వాళ్ళ మనసును తెలుసుకొని పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏమి ఇవ్వకండి ఫ్రెండ్స్. ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన తల్లి కాబట్టి చాలా సంతోషపడుతుంది. నా కొడుకు ఇచ్చాడు, నా కొడుకు ఇచ్చాడు అని 10 మందికి చెప్పుకుంటుంది. ఎందుకనంటే మనం పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు మన అన్ని పనులు చూసి మనల్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుంటే ఉండేది మన తల్లే ఫ్రెండ్స్ కూడా కొంతవరకే, కానీ మన తల్లి మాత్రం మనకు రక్షణ కవచంలా ఎప్పటికీ మన వెంట ఉంటూ మనల్ని నీడలాగా చూసుకుంటున్న తల్లికి మీరు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే నేనేం పెద్ద పెద్ద ఆత్మలింగాలు అవేమి ఇవ్వనట్లేదు, చిన్న చిన్నవి తనకు కోరిక ఏంటి ఫ్రెండ్స్, మమ్మీ ఏ 5 రూపాయల గిఫ్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఏ స్వార్థం లేని ప్రేమే తల్లి ప్రేమ. చూస్తున్నారు కదా, అలా అని నేను అన్ని ప్రేమలు తప్పనట్లేదు, నాకు తోచిన మేరకు నేను చెప్తున్నా. ఇవాళ రేపు ట్రూ లవ్ అనేది ఎక్కడుంది ఫ్రెండ్స్? ఏదో ఒకటి చూసి డబ్బు ఉన్నా లేకున్నా మనని ఎలా ఉన్నా మనని ఇష్టపడేది మాత్రం మన మమ్మీయే ఫ్రెండ్స్. మన మమ్మీ తర్వాతనే ఎవరైనా. ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ రోజుల్లో మారింది ఫ్రెండ్స్, మనిషి కంటే ఎక్కువ డబ్బుకే విలువిస్తున్నారు. కాబట్టి మీరు డబ్బు అనే దాని వెనుక వెళ్తూ రన్ చేయకుండా అప్పుడప్పుడు కొన్ని సంతోషాలు కొన్ని చెప్పండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం వచ్చేసి రుద్రాక్ష టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నంది నోట్లో నుంచి వెళ్ళి కాకుండా వాటర్ ఆవు నోట్లో నుంచి వెళ్ళి వస్తాయి. మనం ఎక్కడికి వెళ్ళినా నంది నోట్ల నుంచి వెళ్ళి నీళ్ళు రావడం అయితే కామన్. కృష్ణా నది యొక్క జన్మస్థలం కూడా ఇక్కడనే ఫ్రెండ్స్. 5 నదుల జన్మస్థానం కూడా ఇక్కడే ఉంది. కృష్ణా నదితో పాటు సావిత్రి నది మరియు ఇంకా చాలా నదులు కూడా ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది 16th సెంచరీలో కట్టారు. ఇది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, చాలా పురాతనమైనది. నేను చెప్పాను కదా ఆవు నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయని, అది ఇదే ఫ్రెండ్స్. మహాబలిపురంలోనే మీరు ఈ వింత చూడొచ్చు. ఎక్కడైనా నంది నోట్లో నుంచి వెళ్ళి చూడొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఆవు నోట్లో నుంచి వెళ్ళి వాటర్ ఫ్లో అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, మనం మహాబలేశ్వరంలో ఇంకేంటి ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ మట్టుకు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచే వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. కృష్ణా నది యొక్క జన్మస్థలం కూడా ఇదే. చూస్తున్నారు కదా, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది వర్షం ఏంటో కానీ ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అక్కడొక మీకు దారిలో కనిపిస్తుంది కదా, అది చాలా పెద్ద వాటర్ ఫాల్ ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది వ్యూ మటుకు. మనం అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏమున్నాయి ఏంటి అనేది నేను చూపిస్తా. చూస్తూనే ఉండండి మీ నసీమా ఛానల్. మరిన్ని కొత్త వ్యూస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. మన అడ్వెంచర్ ట్రిప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు చాలా బాగా అనిపించింది ఈ మహాబలేశ్వరంలో. కాకపోతే 24 అవర్స్ వర్షమే ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కోనేట్ టైప్లో ఉంది, దీనిపైన మొత్తం జాలేసి ఉంది. కానీ 24 అవర్స్ మంచు వర్షం అలాగే కురుస్తూనే ఉంది ఫ్రెండ్స్, నాన్ స్టాప్గా. అసలు ఈ వర్షం ఏంట్రా బాబు అనేసి అనిపించడం అయితే జరిగింది, వీడియోలు తీయకుండా. మరియు ఇలా చూస్తున్నారు కదా, మొత్తం చుట్టుపక్కల మొత్తం వాటరే. కొంచెం నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను, చూస్తూనే ఉండండి. అసలు ఈ మహాబలేశ్వరానికి ఇంత గొప్ప పేరు రావడానికి గల కారణం రావణాసురుడే ఫ్రెండ్స్. తను ఒక ఆత్మలింగాన్ని సంపాదించి తీసుకువెళ్తున్న సమయంలో భూమిలో ఉండడం వల్లనే ఈ ఆలయానికి ఇంత గొప్ప పేరు వచ్చింది. నేను ఆత్మలింగాన్ని తీయాలి అని అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ అక్కడ వీడియోలు కానీ కెమెరాలు కానీ ఎవ్వి అలో లేదు. అందుకోసమని నేను బయటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్సే తీద్దాంలే, ఇవే చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఇవి చూపించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అంటే 5 ఉన్నాయి ఫ్రెండ్స్, 1 కాదు 2 కాదు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, చిన్న వాటర్ ఫాల్స్. ఇక్కడ మనం ఎక్కడ చూసినా వాటర్ ఫాల్, అలాగే ఫాగ్ అనేసి చాలా ఉంది. వాతావరణం చూడండి, పిల్లలు ఆడుకునే టాయ్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్త, ఎందుకంటే అన్నీ ఎక్కించమని అన్నీ ఆడుకుంటా అనే దారిలోనే ఉండడం వల్ల వాళ్ళైతే గొడవ చేస్తారు.
చూడండి ఎంత వర్షం ఉందో. మళ్ళీ మనం ఇంకో ప్లేస్ కూడా వెళ్ళడం అయితే జరిగింది. నేను చెప్పాను కదా ఇక్కడనే 5 ఉంటాయని. అందులో ఇంకొక ప్లేస్కి కూడా మనం వెళ్తున్నాం. వీళ్ళందరూ చూడండి మన యూట్యూబర్సే. చాలామంది కష్టపడుతూ ఇక్కడ వ్యూస్ కోసం వాళ్ళు కూడా వర్షంలో తడుచుకుంటూ అయితే రావడం అయితే జరిగింది. నేను ఇంకో వ్యూ కాడికి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ చెప్పులు పెట్టుకోవాలంటే ఇక్కడ చెప్పులకు కూడా 20 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక టోకెన్ ఇవ్వడం అయితే జరిగింది. మనం టోకెన్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి అయితే వెళ్తుంటే నాకు ఒక మందిరం కూడా కనిపించింది. అక్కడ నుంచి అవుట్ సైడ్ వెళ్తున్నాను. అయితే రావణాసురుడు చాలా గొప్పవాడు ఫ్రెండ్స్. ఏంటి అంటే తను ఒక రాజ్యంలో ఎవరు ఏడవకూడదు అనే ఒక స్వార్థంతో తను చాలా బాగా చూసుకునేవాడు. ఒక్క సీతమ్మ తల్లి విషయంలో తను చేసింది తప్పేమో కావచ్చు, కానీ ఒక రాజుగా ఒక కొడుకుగా తను మాత్రం చాలా గొప్పవాడు. అలాగే అంత పెద్ద విద్వాంసుడు కాకపోతే శంకరుణ్ణి తన సంగీతంతో తన తపస్సుతో ప్రత్యక్షం చేసుకున్నాడంటే మామూలు మాటలు కాదు ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇలా తపస్సు చేయండి రా నాయన, ఒక్కరోజు గంట సేపు తపస్సు చేయడంటేనే వామ్మో మాకు చేత కాదు, మాకు బోరు కొడుతుంది అనేసి ఒక మాట అయితే మనం అంటాం. పూర్వకాలంలో ఇవన్నీ లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది. ఆ ట్రెండ్కు తగ్గట్టు మనం కూడా మారుతున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి చూడ్డానికి చిన్న చిన్న గుహల టైప్లో చిన్నగా ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళాక మాత్రం చాలా విశాలంగా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వండర్లో వండర్. ఇక్కడికి మీరు కూడా ఎప్పుడైనా రండి ఫ్రెండ్స్, వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఇంకో శివలింగం ఇక్కడికి అయితే అనుమతించారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాను. చూడండి లోపల ఇక్కడ మహాశివుని యొక్క లింగం కూడా ఉంది చుట్టుపక్కలనే. దీన్నే రుద్రాక్షమాల శివలింగం అని కూడా అంటారంట. అంటే ఇక్కడ శివుడు రుద్రాక్ష టైప్లో, అంటే ఇక్కడ గుడి కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా మటుకు రుద్రాక్ష టైప్లో. ఇక్కడ ఒక చిన్న బాబు భూమిలో కూడుకపోయి అయితే ఉన్నాడు. మరి అది ఏంటి అనేది మనకు కూడా తెలియదు. అట్లా ఒక విగ్రహం లాగానైతే ఉంది. మహాశివుడి నిజమైన ఆత్మలింగం కూడా ఉంది అని ఇక్కడనే అంటారు ఫ్రెండ్స్. ఈ గుడి మొత్తం రుద్రాక్ష టైప్లోనే మీది నుంచి వెళ్ళి కింది వరకు ఆకారం కానివ్వండి లేదా అది కూడా చూడండి మన రుద్రాక్ష ఎలా ఉంటుంది అలాగే ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా అప్పుడప్పుడు టూర్లకు వస్తూ ఉంటే మీకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఆహ్లాదంగా మరియు చాలా అడ్వెంచర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వేరే మందిరానికి కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎంట్రన్స్లో తాబేలు ఎప్పుడు కూడా ధ్యానంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకో శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే మీరు కూడా కోరిన కోరికలు చూడండి. ఇది మొత్తం రుద్రాక్ష టైప్లో ఉంది. నేను ఫస్టే చెప్పాను కదా ఇక్కడ గుడి మట్టుకు చాలా అద్భుతంగా వండరింగ్ లాగా ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, చాలా పురాతనమైన గుడి. నేను ఇంత వర్షంలో ఇంత కష్టపడుకుంటూ తీశాను. ఇక్కడ చూస్తున్నారు కదా 1 2 3 ఇక్కడ 3 నందులు కూడా ఉన్నాయి. 3 నందులు ఎంట్రన్స్లో ఉండి ఇక్కడ గుడి మొత్తాన్ని వ్యూ ఎలా ఉందో మీకు చూపించాలి అనే ఒక ఉద్దేశంతో బయట నుంచి వెళ్ళి కూడా నేను తీస్తున్నాను. వ్యూ మట్టుకు చాలా అద్భుతంగా ఉంది. వర్షం కాబట్టి మీరు గొడుగుతో పాటు రెయిన్ కోట్ కూడా తెచ్చుకోండి. బాయ్.